కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్కు ప్రత్యేకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ప్రజలు జనసేనానిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అందుకే తన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టించాలని పవన్ భావిస్తున్నారు. అంతేకాదు పిఠాపురం అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉంచాలని పవన్ అనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో పవన్ను ఓ సమస్య వెంటాడుతుందా? అందుకే ఆయన ఈ సమస్యను ఎలాగైనా తీర్చాలని భావిస్తున్నారా? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ప్రజలు పవన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. దాంతో పిఠాపురం ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీని సైతం ఏర్పాటు చేశారు. వీటికి తోడు పిఠాపురం ప్రజల సమస్యలు తీర్చేందుకు ఓ ఎమ్మెల్సీని, పార్టీ తరపున ఓ ఇన్ఛార్జిను కూడా నియమించారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ సమస్య పిఠాపురంలో కొందరు అధికారులే కారణంగా తెలుస్తోంది. అందుకే వీరిపై చర్యలు తీసుకునేందుకు డిప్యూటీ సీఎం రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవల కాకినాడ జిల్లాలో రేషన్ మాఫియాపై పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేశారు. తొలుత ఆయన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేశాక పవన్ వచ్చారు. ఆయన కూడా తనిఖీలు చేశారు. సీజ్ ద షిప్ అన్నారు. Seize the ship. If any pressure comes from central government, we'll see. పెద్ద ఎత్తున బియ్యం దొరికాయి. అది జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలిపోతుంది. ఈ సందర్భంలోని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తన నియోజకవర్గంలో జిల్లాలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో పౌర సరఫరాల డిఎస్ఓపై వేటు పడింది. ఆ తర్వాత కాకినాడ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విక్రాంత్ పాటిల్ కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డిఎస్పీని బదిలీ చేశారు. అనంతరం ఎస్పీపై కూడా బదిలీ వేటు పడింది. డిఎస్పీ స్థానంలో ఐపీఎస్ అధికారిని తొలిసారిగా డిఎస్పీగా నియమించారు. ఇక ఎస్పీ స్థానంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న బిందు మాధవ్ను నియమించారు. అయినా పవన్లో అసంతృప్తి మాత్రం తగ్గలేదు. దీనికి కారణం గత వారం పిఠాపురం రూరల్ ఎస్ఐ 20,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. పవన్ కళ్యాణ్ పరువు పోయిందని వైసీపీ ఆరోపించింది. దీంతో పవన్ ట్వీట్ చేశారు. తన నియోజకవర్గంలో ఉన్న 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించి పోలీసులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ఆయన ఆదేశించిన తర్వాత మరో అవినీతి వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని ఎస్సీ ఎస్టీ సెల్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వారికి ఫోన్లు చేసి వారి వద్ద నుంచి గూగుల్ పే, ఫోన్పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని వెల్లడైంది. అంతకుముందు సంక్రాంతి సందర్భంగా జనవరి 10న పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ఆ సందర్భంగా తన నియోజకవర్గంలోని పిఠాపురం, రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని ఆరోపించారు. తుని నుంచి వచ్చిన వారు గంజాయి సరఫరా చేస్తున్నారని తెలిపారు. అటు ఈవ్ టీజింగ్ పెరిగిపోయింది. చిల్లర దొంగతనాలు పెరిగాయి. నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించినందుకు ఇక్కడ జరుగుతున్నది ఇదేనా అంటూ మండిపడ్డారు. ఇప్పటికీ పిఠాపురంలో పరిస్థితి అదుపులోకి రాలేదనడానికి ఉదాహరణగా 20,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీకి దొరికారు. దీంతో పవన్ మరింత నారాజయ్యారని తెలుస్తోంది. అందుకే 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా పెట్టాలి అన్నారు. మొత్తం నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న అధికారులతో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, పని చేయని వారు ఎవరు అనే నివేదికను ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఇక పవన్ కోపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో పిఠాపురం ధర్మవరం మధ్య R&B రోడ్డు విస్తరణ, పునర్నిర్మాణ పనులు చేపట్టగా అందులో అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు లేవంటూ అప్పట్లో కొందరు అధికారులపై అభియోగాలు నమోదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జీవో నెంబర్ 141 జారీ చేశారు. పిఠాపురం ధర్మవరం రోడ్డు నిర్మాణ అవినీతికి సంబంధించి విచారణకు ఆదేశిస్తూ ఈ జీవో జారీ అయింది. విజయవాడ R&B క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ జీవి భాస్కర్ రావును విచారణ అధికారిగా నియమించారు. 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరారు.
మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోపానికి ఓ కారణం ఉందని అంటున్నారు. వరుసగా అధికారుల లొసుగులు బయటపడుతున్నాయి. అధికారులు తప్పులు చేస్తూ దొరికిపోతున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఏం జరుగుతోంది, ఇక్కడ పనిచేయడానికి అధికారులు ముందుకు రావడం లేదా అన్న చర్చ జరుగుతోంది. అయితే పిఠాపురంలో పరిపాలనను వైట్ పేపర్గా తీర్చిదిద్ది రాష్ట్రానికి మోడల్గా తీర్చిదిద్దాలని పవన్ లక్ష్యం అంటున్నారు. కానీ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఆయన అత్యంత ఇష్టపడే పాదగయ పురోహితిక అమ్మవారి ఆలయం అసిస్టెంట్ కమిషనర్ కేడర్లో ఉండగా 6 నెలల పైనుంచి సెకండ్ గ్రేడ్ ఈవోను ఇన్ఛార్జ్గా నియమించారు. ఇది కూడా జన సైనికులకు సీరియస్గా తీసుకున్నారు. వర్మ అనుచరుల సూచన మేరకే ఇలా చేశారన్న ఆరోపణ ఉంది. అందుకే శివరాత్రి ఉత్సవాలలో వివాదాలు జరిగాయి. ఇప్పటికే పలు దఫాలు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేసినా అమలు కావడం లేదు. అందుకే నేరుగా ఆయనే రంగంలోకి దిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.